హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో బ్రాంచ్ యాప్లో పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, మీ దగ్గర పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే ఈ పర్సనల్ లోన్కి మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు ఎలిజిబుల్ అయిన అమౌంట్ అనేది విత్ ఇన్ 20 మినిట్స్ 30 మినిట్స్లో మీకు మీ బ్యాంక్ అకౌంట్ అయితే క్రెడిట్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు లైఫ్ ప్రూఫ్ కూడా చూసుకోవచ్చు. నాకు ఇమ్మీడియట్గా మన బ్యాంక్ అకౌంట్కి అయితే అమౌంట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మీరు కూడా ఈ విధంగా మీకు ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు పర్సనల్ లోన్కి ఇందులో అప్లై చేసుకొని మీరు లోన్ అనేది తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలి, ఇంట్రెస్ట్ రేట్స్ ఎలా ఉంటాయి, స్టెప్ బై స్టెప్ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు నేను చెప్పేది క్లియర్గా మీకు అర్థమవుతుంది. తర్వాత మీరు లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ బ్రాంచ్ యాప్కి సంబంధించి యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకు ప్లే స్టోర్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకు యాప్ ఇక్కడ ఇన్స్టాల్ అని కనిపిస్తుంది. ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత బ్రాంచ్ అనేసి మనకి ఈ విధంగా అయితే యాప్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ పేజ్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. వెల్కమ్ టు బ్రాంచ్ అనేసి మనకి ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఆర్బీఐ అప్రూవ్డ్ అయినటువంటి ఎన్డిఎఫ్సి యాప్ కాబట్టి ఇందులో మీరు సేఫ్ అండ్ సెక్యూర్గా పర్సనల్ లోన్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇందులో మీరు లోన్ అప్లై చేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏది కూడా ఉండదు. ఇది ఆర్బీఐ అప్రూవ్ చేసిన యాప్ కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీరు ఇందులో పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్ అని కనిపిస్తుంది. కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత సైన్ ఇన్ విత్ యువర్ ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంది. మన ఫోన్ నెంబర్తో మనం ఇక్కడ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సైన్ ఇన్ విత్ ఫోన్ నెంబర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ 4 డిజిట్ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ అనేది మనకి విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. హోమ్ అని కానీ, తర్వాత ఇక్కడ లోన్స్ అని కానీ, ఇన్వెస్ట్ అనేసి ఇట్లా మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. మీరు ఇక్కడ లోన్ అనేది కనిపిస్తుంది. లోన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. లోన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీకు మినిమం లోన్ అనేది 500 రూపీస్ నుంచి 50,000 వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎంత లోన్కి అయితే ఎలిజిబుల్ అవుతారో అంత లోన్ అమౌంట్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. అందులో మీకు ఎంత లోన్ కావాలంటే మీరు అంత లోన్కి అయితే ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకున్న 20 మినిట్స్ 30 మినిట్స్ 1 అవర్లో మీకు లోన్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో అయితే పడడం జరుగుతుంది. ఇక్కడ మీకు దీనికి సంబంధించి ఈజీగా మీరు లోన్ అనేది అప్రూవ్ అయితే ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అయితే అప్రూవ్ చేస్తున్నారు. ఇందులో మీకు లో ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. ఎలాంటి హిడెన్ ఛార్జెస్ కూడా ఉండవు. ఇక్కడ మీరు ఈ లోన్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ స్టార్ట్ ఎవర్ లోన్ అప్లికేషన్ కనిపిస్తుంది. స్టార్ట్ ఎవర్ లోన్ అప్లికేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు కొన్ని పర్మిషన్లు అనేవి అలో చేయమని అడుగుతుంది. ఇక్కడ పర్మిషన్స్ అన్నీ కూడా మీకు అలో యాక్సెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి పర్మిషన్స్ అన్నీ కూడా మీరు అలో చేయండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ వెరిఫై యువర్ ఐడి అనేసి మనకి ఇక్కడ కొన్ని స్టెప్స్ అయితే కనిపిస్తుంటాయి. ఐడి వెరిఫికేషన్ దగ్గర మీరు ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడి కార్డు ద్వారా మీరు వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఒక సెల్ఫీ ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్, మన పాన్ కార్డ్ నెంబర్, పర్సనల్ డీటెయిల్స్ అనేవి ఈ 3 స్టెప్స్ కంప్లీట్ చేస్తే మనకు లోన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనము ఈ వెరిఫికేషన్ కోసం మనకు ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ మన దగ్గర ఉండాలి. ఇక్కడ ప్రొసీడ్ విత్ ఓటీపీ వెరిఫికేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు డిజిలాకర్కి అయితే ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసినటువంటి ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ టైం డిజిలాకర్ లాగిన్ అయినట్లయితే ఒక 6 డిజిట్ పిన్ అనేది సెట్ చేసుకోమంటుంది. 6 డిజిట్ పిన్ అనేది సెట్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ ఇక్కడ మీకు డిజిలాకర్ అకౌంట్ ఉన్నట్లయితే మీ పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ ఆ పిన్ నెంబర్ మీరు మర్చిపోయినట్లయితే ఫర్గాట్ మీద క్లిక్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఆ పిన్ అనేది కొత్త పిన్ క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పిన్ నెంబర్ ఎంటర్ చేసి మీకు ఆటోమేటిక్గా యాప్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. యాప్ పిన్ అనేది మీరు ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆటోమేటిక్గా మన డ్రైవింగ్ లైసెన్స్, మన పాన్ కార్డ్ నెంబర్ అయితే అవి ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనము ఈ వీటికి పర్మిషన్ అనేది అలో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి పర్మిషన్స్ అనేవి డిజిలాకర్కి అలో అనేది చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఆటోమేటిక్గా సక్సెస్ఫుల్గా వెరిఫికేషన్ అయిన తర్వాత మనకు ఒక సెల్ఫీ ఫోటో అనేది అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఇక్కడ మీరు మీ సెల్ఫీ ఫోటో అనేది మీరు ఇక్కడ క్లియర్గా అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత కొంతసేపటి తర్వాత మీరు ఎంత లోన్కి అయితే ఎలిజిబుల్ అయ్యారో మనకి ఇంత అమౌంట్ అనేది మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. ఇందులో మీకు మినిమం 500 నుంచి 50,000 వరకు లోన్ అనేది చూపిస్తుంది. ఎలాంటి ఇన్కమ్ స్టేట్మెంట్, ఎలాంటి పే స్లిప్స్ లేకుండా మీకు లోన్ అనేది 50,000 వరకు మీకు ఇందులో పొందేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నాకు 10,000 వరకు లోన్ అయితే ఎలిజిబిలిటీ అయితే చూపిస్తుంది. ఒకవేళ మీకు ఇప్పుడు 10,000 లోన్ కావాలంటే ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. 10,000 లోన్ వద్దు అనుకుంటే ఇక్కడ ఒక యారో మార్క్ కనిపిస్తుంది. ఇట్లా పక్కకి మీరు స్వైప్ చేయండి. స్వైప్ చేసిన తర్వాత ఇక్కడ 10,000 యారో మార్క్ అనేది పక్కకి వెళ్ళిపోతుంది. 5,000 ప్రిన్సిపల్ అమౌంట్ అనేది లోన్ అనేది 5,000 అయితే మీరు అప్లై చేసుకునేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు 10,000 కావాలంటే 10,000కి అప్లై చేసుకోండి. ఒకవేళ 5,000 కావాలంటే 5,000 లోన్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఏ అమౌంట్ ఎంత అమౌంట్ కావాలని అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ కనిపిస్తుంది.
తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంత లోన్కి అయితే అప్లై చేసుకున్నారో లోన్ అమౌంట్ ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత లోన్ టెన్యూర్ అనేది మనం ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ 3 మంత్స్ అనేది సెలెక్ట్ అయ్యింది. ఒకవేళ మీరు మంత్స్ తగ్గించుకోవాలంటే ఇక యారో మార్క్ మీద క్లిక్ చేసి 2 మంత్స్ కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే 6 మంత్స్ కావాలన్నా మీకు ఎన్ని మంత్స్ మీరు పే చేయాలనుకుంటారో అన్ని మంత్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు 3 మంత్స్ ఉన్నాయి కాబట్టి నేను 3 మంత్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం 5,000 లోన్ తీసుకున్నట్లయితే 3 మంత్స్ ఇంట్రెస్ట్ కలిపి మనకు 1,793 రూపీస్ అయితే మనకి ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. ఇందులో ప్రాసెసింగ్ ఫీ జీఎస్టీ మనకు 471 రూపీస్ అయితే కట్ కావడం జరుగుతుంది. మనం 5,000 లోన్కి అప్లై చేసుకున్నట్లయితే మనకు 4,529 రూపీస్ అయితే మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే రావడం జరుగుతుంది. ఈ ప్రాసెసింగ్ ఫీ జీఎస్టీ అనేది మీరు ఏ లోన్ యాప్లో మీరు అప్లై చేసుకున్నా కూడా ఖచ్చితంగా అయితే ప్రాసెసింగ్ ఫీ జీఎస్టీ ఉంటుంది. అలాగే మీకు బ్యాంక్స్కి వెళ్ళి మీరు లోన్కి అప్లై చేసుకున్నా ప్రాసెసింగ్ ఫీ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ యాప్లో కూడా మీకు ప్రాసెసింగ్ ఫీ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ చూసినట్లయితే 379 రూపీస్ అయితే ఇంట్రెస్ట్ అయితే పడుతుంది. టోటల్గా మనం చూసినట్లయితే 5,379 రూపీస్ అయితే మనము పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత ఇంకా దీనికి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ మీకు వ్యూ మోర్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. వ్యూ మోర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మనకు లోన్ డీటెయిల్స్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. మనం ప్రిన్సిపల్ అమౌంట్ అంటే లోన్ అమౌంట్ ఎంత అప్లై చేసుకున్నాం 5,000 కాబట్టి 5,000 చూపిస్తుంది. ప్రాసెసింగ్ ఫీ 399 రూపీస్ ఉంది. ఈ ప్రాసెసింగ్ ఫీకి జీఎస్టీ 72 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మనం 5,000 లోన్కి అప్లై చేసుకున్నట్టయితే 4,529 రూపీస్ అయితే మనకు లోన్ అయితే మన బ్యాంక్ అకౌంట్లోకి రావడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ అనేది మనకు 379 రూపీస్ పడుతుంది. ఓవరాల్గా మనకు 5,379 రూపీస్ అనేది మనం లోన్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. మనకి ఈ విధంగా అయితే అమౌంట్ డీటెయిల్స్ అనేవి దేనికి ఎంత అమౌంట్ అనేది మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. ఇక్కడ మనకు రీపేమెంట్ షెడ్యూల్ చూసినట్టయితే మనకి ఎవ్రీ మంత్ ఏ డేట్ రోజు పేమెంట్ కట్ అవుతుంది, ఇక్కడ ఎంత అమౌంట్ కట్ అవుతుంది మొత్తం డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా చూపిస్తాయి. ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది. యారో మార్క్ మీద క్లిక్ చేయండి. యారో మార్క్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి పేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ మీకు కంటిన్యూ కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు బ్యాంక్ నేమ్ అనే ఆప్షన్ దగ్గర యారో మార్క్ మీద క్లిక్ చేసి మీకు ఏ బ్యాంక్లో సేవింగ్ అకౌంట్ ఉందో మీరు మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ ఏ బ్యాంక్లో ఉందో బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి అగ్రిమెంట్ అనేది ఇక్కడ మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అగ్రిమెంట్ అంతా ఒకసారి ఫుల్గా డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాత ఇక్కడ మీకు బాక్స్ కనిపిస్తుంది. బాక్స్లో టిక్ మార్క్ అని చేసిన తర్వాత యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ బాక్స్లో టిక్ మార్క్ అని చేసిన తర్వాత యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ కనిపిస్తుంది. కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఆటోమేటిక్గా ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత మనకు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, తర్వాత ఇంట్రెస్ట్ రేట్ ఎంత, మనకి ఎంత అమౌంట్ వస్తుంది, మొత్తం అమౌంట్ ఎలా పే చేయాలి, మీకు ఇట్లా అన్ని ఆప్షన్స్ అయితే మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనకు రీపేమెంట్స్కి సంబంధించి షెడ్యూల్స్ అనేవి ఉంటాయి కదా, ఎవ్రీ మంత్ ఎంత అమౌంట్ పే చేయాలని ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు మీకు మీరు లోన్ తీసుకున్న తర్వాత మీకు ఎవ్రీ మంత్ మీరు ఈఎంఐ అనేది పే చేయాలి కాబట్టి ఇక్కడ మనకు ఆటో డెబిట్ అనేది ఆటో మాన్యువల్ న్యాచ్ అనేది మీరు పెట్టుకున్నట్లయితే మీరు మర్చిపోయినా కూడా మీకు ఆటోమేటిక్గా మీ సేవింగ్ అకౌంట్లో అమౌంట్ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా డిడక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఒకవేళ లేదు నేను డైరెక్ట్గా ఎవ్రీ మంత్ ఈ యాప్లోకి వచ్చి పే చేస్తానంటే మీరు డైరెక్ట్గా కూడా పే చేసుకోవచ్చు. ఒకవేళ లేదంటే మీరు ఇక్కడ ఆటో ఈ మ్యాండేట్ అనేది చేసుకున్నట్లయితే మీకు ఎవ్రీ మంత్ మనకి ఈఎంఐ డేట్ ఎప్పుడైతే ఉంటుందో ఆ ఈఎంఐ డేట్ రోజు మీ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అనేది కట్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు లోన్కి అయితే అప్లై చేసుకున్నట్లయితే మీకు విత్ ఇన్ 1 or 2 hours లోపల మీకు విత్ ఇన్ కొన్నిసార్లు అయితే మనకు 5 minutes కూడా ఈ లోన్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. మీరు హాలిడేస్లో అప్లై చేసుకుంటే ఒక 1 or 2 hours లేట్గా అయితే మీకు ఖచ్చితంగా అయితే లోన్ అయితే మీకు ఎంత లోన్కి అయితే మీరు ఎలిజిబుల్ చూపిస్తుందో అంత లోన్కి మీరు అప్లై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు అయితే 100% లోన్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. జై హింద్.